కింద వాళ్ళు పైకి వెళ్తారు, పైన ఉన్న వాళ్ళు కింద వెళ్తారు. అదే అండి మనం ఒకసారి ఓహో అనుకుంటామండి, మళ్ళీ అది తిరిగేటప్పుడు కిందకు వచ్చేస్తుందండి. అది చూసి తలకిందులు అయిపోతాయండి లైఫ్లో. ఇప్పుడు ఒకప్పుడు అమెరికాలో పిల్లలు ఉంటాయంటే గొప్ప అండి. మన పిల్లల్ని అక్కడ చదివిస్తున్నాం, అక్కడ ఉద్యోగాలు, అక్కడ స్థిరపడ్డారంటే ఒక గొప్ప అండి. ఈ మధ్య మాకు బాగా తెలిసిన వాడికి ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉన్న ఒక పిల్లోడికి పెళ్లి చేశారు. ఇంకో పిల్లోడు ఉన్నాడు. మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి ఉంది. రెండో అబ్బాయికి ఏమన్నా చేస్తావా అని అడిగానండి. అయ్యో అక్క, అక్కడ ఉద్యోగాలు ఉంటాయో లేవో, పంపించేస్తారు భయం అయ్యి మేము వస్తున్నాం. మా పెద్ద కోళ్ళు ఆంధ్ర వచ్చి చూడడానికి, వాళ్ళ నాన్న చూడడానికి వచ్చింది. మళ్ళీ అమెరికా వెళ్ళడానికి చాలా కష్టమైపోతుంది, వెళ్ళలేకపోతుంది. 5-6 నెలల నుంచి ఇండియాలోనే ఉంది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం అవటం లేదని తలకాయ పట్టుకుందండి. అయ్యయ్యో, నేను ఎంతో అనుకున్నానండి. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు, ఇంజనీరింగ్ చదివి అమెరికాలో ఇద్దరు పిల్లల్ని చదివించి అక్కడ స్థిరపడ్డారంటే మేము ఎంతో సంతోషించాం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తే అండి, పాపం అక్కడ ఉంటారో పంపించేస్తారో, ఇండియా వచ్చిన కోడలు మళ్ళీ వెళ్ళగలుగుతుందో, ఎంత టైం పడుతుందో, లేదంటే వాళ్ళే అక్కడ నుంచి అన్నీ వదులుకొని రావాల్సి వస్తుందో తెలియట్లేదు. ఇదండి మనం ఏదే నిరంతరం కాదండి. ఒక టైంలో నాకు విపరీతమైన తల మీద పెద్ద జుట్టు ఉండేది. అందరూ అమితమ్మ నీకు ఈ వయసులో కూడా జడ బాగుంది, జుట్టు బాగుంది అని కామెంట్ చేస్తే ప్రౌడ్ అయిపోయేదండి. ఇప్పుడు కరోనా వచ్చండి, మొత్తం జుట్టు ఊడిపోయి స్కిన్ కనపడుతుంది తల మీద. అదే అండి మనం దేనికి గొప్పలు. ఇది శాశ్వతం అనుకుంటాక లేదండి. మరుక్షణం ఏమవుతుందో తెలియదు, పోయింది వస్తుందో తెలియదు అండి. దేనికి అండి ఎప్పుడు నిశ్చింతగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఏది ఏమవుతుందో దానికి రెడీగా ఉండాలండి. ఊరికే బెంబేలు పడిపోయి ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనుకుంటాక లేదండి. ఇదంటే రైస్ కుక్కర్లో అడుగున రైస్ కడిగి పెట్టేసాను. పై గిన్నెలో చిలకడ దుంపలు పెట్టాను, గిన్నెలో గుడ్లు పెట్టాను. పొద్దున్న చెప్పేసాను కదండి, గోంగూర రోటి పచ్చడి, కాకరకాయ ఫ్రై, చారు ఉంది. నిన్న నైట్ వచ్చేసి మామిడికాయ పెసరపప్పు వండాను, అది కొంచెం ఉంది. ఇంకా అండి ఈ పూట ఇది స్టార్ట్ చేశాను, ఆన్ చేస్తానంటే అండి ఒకటొకటి సదురుకొస్తాను. ఒక లోడు బట్టలు ఉతికి ఆరేసా.